వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. లాస్ట్ వీడియోలో నేను గంగా హారతి చూపించాను కదా. నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, మేము దేవుడికి దర్శనం చేసుకోవడానికి, కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్తున్నప్పుడు నేను వీడియో తీశాను అన్నమాట. ఎలా ఉంటుంది కాశీలో, ఎలా ఉంటుంది అని అందరికీ ఉంటుంది కదా, అది చూపిద్దామని చెప్పేసి నేను ఇలా వీడియో తీసాను అనమాట. రోడ్ ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అయితే ప్రతి చిన్న చిన్న సందులు ఉంటాయి అన్నమాట, గల్లీలు ఉంటాయి బాగా. ఈ రోడ్ ఒకటే పెద్దగా ఉంటుంది, కానీ లోపలికి దేవుడి దర్శనానికి అదే అన్నపూర్ణ దేవి పక్కనే కేదారేశ్వర స్వామి కూడా ఉంటాడనమాట. అవి చిన్న గల్లీలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎలా వెళ్ళామనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉంటాయి. మనకేమన్నా కొనుక్కోవాలి, దేవుడివి విగ్రహాలు, బ్రాస్ ఐటమ్స్ ఏమన్నా కొనుక్కోవాలి అంటే మాత్రం షాప్లోనే కొనుక్కోండి. నాకైతే షాప్లో జెన్యూన్ అనిపించింది, చూసి మరీ కొనుక్కోండి. అంటే మనకి ఐడియా ఉంటుంది కదా, ప్యూర్ బ్రాస్ ఎలా ఉంటుంది ఏంటిదని. నేను ఇంకొకటి చూపించాను ఈ వీడియోలో. ఏంటిదంటే, స్ఫటికలింగం మనకు ప్యూర్ దాన్ని ఎలా తెలుస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూపించాను. షాప్ అతన్ని అడిగితే అతను చెప్పాడు. అది నేను 2-3 షాప్స్లో అడిగే నేను కన్ఫర్మ్ చేసుకొని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు చూపించారనమాట. అతను స్ఫటికలింగం ప్యూర్ దాన్ని ఎలా తెలుస్తుంది అనేది. నేను అది కొన్నాను స్ఫటికలింగము. సరే, వీడియో తీసి నాకు తెలిసింది కాకుండా మీ అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన చేసేటప్పుడు నేను వీడియో తీశాను అనమాట. చూడండి, ఈ వీడియోలో నేను పెట్టాను. లాస్ట్ ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. నేనేమేమి కొన్నాను, షాప్స్లో ఎలా ఉంటాయి అనేది అన్నీ పెట్టాను అనమాట. మేము దర్శనానికి లోపలికి వెళ్ళాము, కానీ కెమెరాస్, ఫోన్స్ మాత్రం నాట్ అలౌడ్. సో మేము అక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళామన్నమాట. సో గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము లాకర్లో పెట్టేసుకొని వెళ్ళాము. ఎలా ఉంది నా వ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి నా వ్లాగ్ ఎలా ఉందనేది.